హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు జీఎన్కే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది నాకు ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ మొబైల్లో చెప్తాను. అందుకంటే ముందర నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ అనేది మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా యూజ్ అవ్వచ్చు. దానికోసం మీ ఫోన్లో ఆధార్ కార్డ్ ఫోటో అయినా కానివ్వండి, పీడిఎఫ్ అయినా కానివ్వండి, ఆధార్ నెంబర్ అయినా కానీ కంపల్సరీగా మీ మొబైల్లో ఉండాలి. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ముందుగా మీరు బ్రౌజర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ సర్చ్లో uidai.gov.in అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆధార్ డౌన్లోడ్ ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, డౌన్లోడ్ ఆధార్. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు మార్క్స్ ఆధార్ అయితే ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది చూసారా, క్యాపిటల్లో TEUWP. ఇక్కడ ఏదైతే ఇమేజ్ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఓకేనా, మీ ఆధార్ కార్డ్తో లింకప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చింది. 960181 క్లిక్ చేసి ఇక్కడ ఎస్ నొక్కి ఇక్కడ 6 to 10 days ఏదైతే నొక్కేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో మీకైతే మెసేజ్ వచ్చింది ఏంటంటే మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారని. ఇక్కడ డౌన్లోడ్ నడుతుంది. ఓకే క్లిక్ చేయండి. చూడొచ్చు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. తర్వాత మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్లో డ్రైవ్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మీ ఇంటి పేరులో మొదటి 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఏ ఇయర్లో పుట్టారు అనేది మీ ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉంటుంది కదా, ఆధార్ కార్డులోది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సపోజ్ మీ ఇంటి పేరు గోడి అని ఉందనుకోండి, GODI గోడి అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ 2000లో పుట్టినట్లయితే 2000లో ఎంటర్ చేసి ఓపెన్ నొక్కినట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.